ఏడాది పాటు, సంవత్సరం పైగా రైతులంతా ఉద్యమాలు చేస్తున్నారు సార్. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో. అంత ఇబ్బంది జర అంత ఇబ్బంది పడి రైతులు అన్ని రోజుల పాటు మామూలుగా చిన్న గాయం తగిలితే, చిన్న గాయం కాదు పెద్ద గాయం తగిలితే పొలంలో మట్టి పూసుకొని పని చేసేవాడు రైతు. ఎంత గాయం అయిపోయినప్పటికీ. అంటే అంత బిజీ ఉంటాడు. అలాంటి రైతు సంవత్సరం పాటు, ఏడాదిన్నర పాటు రోడ్లపైకి వచ్చి ఇంత చేసినారు. అంత గట్టిగా ఉండాల్సిన ఆ చట్టాలేంటి? దాని వివరణలు ఏంటి? మాకు కొంచెం చెప్పండి సార్. అంటే రైతాంగంలో ఒక బలమైన అభిప్రాయం ఉందండి. ఈ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించినటువంటి 3 చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాల వల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ప్రభుత్వం ఏమంటుంది, ఈ చట్టాల వల్ల రైతాంగానికి, వ్యవసాయానికి చాలా మంచి జరుగుతుంది. మీరు పండించేటువంటి పంట ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటున్నారు. అసలు మన ఊరు దాటి అమ్ముకునేటువంటి శక్తి, సామర్థ్యం ఇవాళ రైతుకు ఉందా? లేదు. అలాంటిది ఎక్కడో అమ్ముకోవచ్చు, బ్రెజిల్లో అమ్ముకోవచ్చు, అమెరికాలో అమ్ముకోవచ్చు, ఇక్కడ కూర్చొని ఆన్లైన్లో అమ్ముకోవచ్చు అని చెప్తే అంత తెలియనటువంటి వాళ్ళు కాదు కదా రైతాంగం. ఒకటి. రెండవది, రైతాంగానికి జరగాల్సినటువంటి మంచి 2 వైపులు జరగాలి. ఒకటి, రైతు పండించేటటువంటి పంట అంటే ఉత్పత్తిలో వారికి సహకారం అందాలి, రుణం అందాలి. సరసమైన ధరలకి వారికి విద్యుత్తు, నీరు, విత్తనం, ఎరువు, పురుగు మందు ఇవన్నీ అందాలి. వాటి గురించి ప్రభుత్వం మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడుతోంది? రైతు కష్టపడి అప్పులు చేసి ఇబ్బంది పడి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎందుకంటే బ్యాంకుల నుంచి పెద్దగా రుణం అందట్లేదు రైతాంగానికి. మొత్తం దేశం మొత్తం మీద చూసుకుంటే 20-25% మహా అయితే బ్యాంకుల నుంచి అందుతుంది. ఆ మిగతాదంతా కూడా అది తాకట్టు పెట్టు, ఇది తాకట్టు పెట్టు, ఇక్కడ నోటు రాసు, అక్కడ నోటు రాసు, లేకపోతే ఎరువులు కొట్టు దగ్గర అప్పు తీసుకొచ్చు, అరువు తీసుకొచ్చు, పురుగుల మందు కొట్టు దగ్గర అప్పు తీసుకొచ్చు, అరువు తీసుకొచ్చి చేస్తున్నారు. వీళ్ళు చేసి అంత చేసిన తర్వాత వెంటనే వారు పండించినటువంటి పంట ఆ పురుగుల మందు ఇచ్చినవాడు, లేకపోతే ఎరువు ఇచ్చినవాడు, అప్పు ఇచ్చినవాడు, వడ్డీకి ఇచ్చినవాడు వచ్చి అక్కడే తీసేసుకుంటాడు. వాడికి కావాల్సినటువంటి ధరతో తీసుకుంటాడు. అంచేత రైతు నష్టపోతున్నాడు. అంటే వ్యవస్థీకృతమైనటువంటి రుణ సదుపాయం రైతాంగానికి లేదు. ఇంత కష్టపడి ఏ సహాయం కూడా లేకుండా పండించినటువంటి పంటకి అతనికి కావాల్సినటువంటి గిట్టుబాటు ధర కూడా దొరకట్లేదు వాళ్ళ మార్కెట్లో. ఈ చట్టాలు ఏం చేస్తాయి? పెద్ద పెద్ద కంపెనీలకి దీన్ని ఈ సంవత్సరమే కాకుండా వచ్చే 5 ఏళ్ళకి, 6 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకి ఒకేసారి రైతుతో ఒక ఒప్పందం చేసేసుకుని ఒక ధర ఇచ్చి తీసేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం దానికి ఏం చెప్తుంది? బలవంతం ఏమీ లేదు. ఒకవేళ మీరు గనక ఆ కాంట్రాక్ట్ నుంచి వెనక్కి తగ్గాలని అనుకుంటే ఆ కంపెనీతోటి మీరు న్యాయ పోరాటం చేయండి అంటున్నారు. అసలు ఆ కంపెనీలకేమో పెద్ద పెద్ద లాయర్లని నెల జీతాల మీద, రోజువారీ భత్యాల మీద పెద్ద పెద్ద విమానాలు తిప్పి వాళ్ళకి పెద్ద లక్షలు ఇచ్చి వాళ్ళు పెట్టుకునేటువంటి స్తోమత ఉంటుంది. ఈ రైతుకి ఎవరిని పెట్టుకుంటాడండి? ఏ కోర్టు తిరుగుతాడు? అలాగ ప్రతి విషయంలోనూ కూడా రైతులు చాలా నష్టపోయేటటువంటి చట్టాలను పట్టుకొచ్చారు. కొంతమంది మంచివి అంటారు. ఎందుకు మంచివి అంటారు? మీరు చవకగా కొనేయచ్చు వాళ్ళ దగ్గర నుంచి అని కొంతమంది మంచిది అంటారు. కానీ రైతు పక్షాన్ని ఆలోచించేటువంటి వాళ్ళు ఇది రైతుకు చాలా నష్టం వస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఇంకోటి ఏమంటున్నాడు రైతు? మాకు కనీస మద్దతు ధర ఇవ్వండి అని అంటాడు. మీకు మద్దతు ధర ఇవ్వాలంటే ఇన్ని వేల కోట్లు అవుతుంది, అన్ని వేల కోట్లు అవుతుంది అని ప్రభుత్వము లేకపోతే ప్రభుత్వం పక్షం మాట్లాడేటువంటి వాళ్ళు అంటున్నారు. కానీ మరొక పక్క మీరు కార్పొరేట్ పన్నులు తగ్గిస్తారు, కార్పొరేట్ రుణాలని మీరు మాఫీ చేస్తారు, వాళ్ళకి అధికంగా మీరు రాయితీలు ఇస్తారు, కొన్ని లక్షల కోట్లు ఇస్తారు. రుణాలే మీరు దగ్గర 30 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదు. సో దీని గురించి మాట్లాడుతున్నారు. మీకు కనీస మద్దతు ధర ఇస్తాము అని చెప్పి మాటిచ్చి 1 సంవత్సరం క్రితం వాళ్ళ చేత ఉద్యమాన్ని విరమింపచేశారు. ఆ మాట పోషించుకోలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు రోడ్డెక్కారు. అయితే రైతులతోటి ఏం చేయాలి? మీకున్న కష్టం ఏంటి అని ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కూర్చొని వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడకుండా వాళ్ళు అర్జీ ఇస్తాము, మీకు విజ్ఞాపన పత్రం ఇస్తాము, ఢిల్లీ వస్తాము, పార్లమెంట్కి వస్తాము, మీతో మాట్లాడతాము, మీకు కాగితం ఇస్తామనంటే వాళ్ళని రానివ్వకుండా ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళని ఆపేయడానికి
ముళ్ళ కంచెలను ఏర్పాటు చేశారు, రోడ్లు తవ్వేశారు, పెద్ద పెద్ద వాహనాలు అడ్డం పెట్టేశారు, లాఠీ చార్జీలు చేశారు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు, బాష్పవాయువు ప్రయోగించారు. చివరికి బుల్లెట్లు కూడా తుపాకులతో పేల్చి తోటాలు పేల్చి 736 మందినో 750 మందినో పొట్టలు పెట్టుకున్నారు. ఇవాళ కూడా పొట్టలు పెట్టుకుని కొడుతున్నారు, మనం చూస్తున్నాం. చైనా వాళ్ళు మన భూభాగం మీద ఆక్రమణ చేసి మన భూభాగంలోకి చొచ్చుకొస్తే వాళ్ళని అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. మన రైతులను అడ్డుకోవడానికి ఎంతెంత బలాన్ని ప్రయోగిస్తున్నారు. ఇది ఇలా కాకుండా వాళ్ళు కూర్చోబెట్టి మీ కష్టం ఏంటి వాళ్ళకి చెప్పాలి కదా. ఇది ప్రజాస్వామ్యం కదా. వాళ్ళు అడుగుతున్నారు, మా కష్టం ఉందంటున్నారు. మీరు కష్టం ఉండదండి, మీరు అపోహపడుతున్నారు, ఇది మేము చేయదలుచుకుంది మీకని చెప్పాలి కదా. అది వాళ్ళతోనే చెప్పట్లేదు, పార్లమెంట్లోనే చెప్పలేదు, ఎందుకు చట్టం పెట్టారో చెప్పలేదు. 3 నిమిషాలు కూడా ఆ చట్టాలు 3 చట్టాలు ముఖ్యమైనటువంటి చట్టాల మీద కనీసం కూడా చర్చ లేకుండా 3 చట్టాలని పాస్ చేసేసారు. ఇలాగా మన రైతుల్ని వాళ్ళు ఇలాంటి హింసకు గురి చేస్తున్నారంటే మనం ఏమనుకోవాలి? అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనుకోవాలి కదా. అంచేత ఈ వ్యవసాయ చట్టాలు ఎందుకు మంచివని ప్రభుత్వం అనుకుంటోంది. పెట్టారు, పంజాబ్ ఎలక్షన్ ముందు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకుంటున్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు పోషించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఎందుకు పెట్టారో చెప్పాలి, ఎందుకు విరమించుకున్నారో చెప్పాలి, ఏ మాట ఇచ్చారో చెప్పాలి, ఎందుకు పోషించుకోవట్లో చెప్పాలి, మనకు వచ్చేటువంటి లాభం ఏంటో చెప్పాలి, నష్టం ఏంటో చెప్పాలి. వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు వాళ్ళే, మన ప్రజానీకం, మన రైతులు, అన్నం పెట్టేటువంటి వాళ్ళు, మీరు చెప్పినట్టుగా కష్టించేటటువంటి వాళ్ళు, అంటే వారి స్వేదంతో ఈ నేలను తడిపేటటువంటి వాళ్ళతో మాట్లాడాలి కదా. అంటే ఇంత నియంతృత్వం వైఖరితోటి పనిచేసేటువంటి ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఇంతవరకు లేదు. చెప్పదు కదా.